హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం ఆర్జీవి గారి అరెస్ట్ పైన ఒక హంగామా హడావిడి అంతా కూడా నడుస్తుంది. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు డెన్ దగ్గరికి వెళ్ళడం, ఆయన లేకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం, వార్తలు ప్రచారం కావడంతో బృందాలుగా ఏర్పడి మరి పోలీసులు గాలిస్తున్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఇదంతా ఒక వైపు నడుస్తున్న నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సార్. ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అందులో మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడో పెట్టిన సంవత్సరం కిందట పెట్టిన పోస్ట్ కు ఇప్పుడు ఎవరో మనోభావాలు దెబ్బతిన్నా, అది కూడా థర్డ్ పార్టీ మనోభావాలని ఆయన వాపోతున్నారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హస్తం ఉండే లేదు అని కూడా ఆయన స్పష్టం చేస్తారు. ఇది ఎవరు థర్డ్ పార్టీ చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఆయన అరెస్ట్లకు కూడా భయపడేది లేదు, నేను జైల్లోకి వెళ్ళి కథలు కూడా రాసుకుంటాను కూడా చెప్పడం చూస్తున్నాం. ఎంటైర్ గా ఈ ఆర్జీవి గారి ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్? మనోభావాలు గాయపడినాయని కేసులు భిన్నమైనటువంటి ప్రాంతాల్లో పెట్టారు. అవును, అది థర్డ్ పార్టీ కావచ్చు, కానీ అది ఒక కాన్స్పరసీ, ఒక ప్రోగ్రామ్ గా జరుగుతోంది. ఈ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఈ మధ్య కాలంలో చాలా మందికి నోటీసులు పంపించటం. నిన్న ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకు పంపించారు విజయవంతంగా. పాల్ అంటే ఇప్పుడు జనరల్ గా బ్యూరోక్రసీ కావచ్చు, లేకపోతే పోలీసులు, ఉద్యోగులు అందరూ ఏం చేస్తారంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేయాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో 2014 ఎన్నికల తర్వాత ఒకసారి వైజాగ్ వెళ్తే వైజాగ్లో ఆయన ఎయిర్పోర్ట్ లోనే ఆపారు. ఆపినప్పుడు ఆయన అక్కడ లోకల్ పోలీసులు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎల్లకాలం మీది కాదు, రేపు మేము అధికారంలోకి వస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. ఏది వైజాగ్ సిపి గురించి కావచ్చు, ఎయిర్పోర్ట్ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి కావచ్చు, దాని ఇన్ఛార్జ్ గురించి కావచ్చు, అలా మాట్లాడాడు ఆయన. అదే మాట చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ఆయన్ని ఇబ్బంది పెట్టిన టైంలో. అంటే చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు ఆ అరెస్ట్ చేసినటువంటి అధికారుల బిహేవియర్ మీద ఆయన మాట్లాడాడు. అంటే ఎందుకు చేస్తున్నారు అలాగే? మళ్ళీ అదే అధికారి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు తర్వాత. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే దాని కొమ్ము కాయటం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ గా మారిపోయింది. పైగా వాళ్లే ఓపెన్ గా చెప్పేస్తున్నారు, రేపు మేము అధికారంలోకి వస్తాం జాగ్రత్త అని. ఇది బెదిరింపుగా మారింది. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు దిగటం, అది ఏవైనా ప్రజాస్వామ్య పరంగా సబబా అనేది హక్కుల సంఘాలు మాట్లాడాలి. హక్కుల సంఘాలు మాట్లాడటం లేదు ఈ విషయంలో. అది రెండు పార్టీల గొడవగా చూస్తున్నారు. రెండు పార్టీల గొడవ మాత్రమే కాదు, అది కాన్స్టిట్యూషనల్ గొడవ. అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పక్కకి నెట్టి ఎవరి రాజ్యాంగం వాళ్ళు రాసుకుంటున్నారు, ఎవరి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అది ఓపెన్ గా మాట్లాడేసుకుంటే పోతుంది కదా, గొడవ లేకుండా. అలాగే మీరు వాంటెడ్ గా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి అనుకుంటే, లేదు వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళని అరెస్ట్ చేయాలి అనుకుంటే, ఇది ఒక కార్యక్రమంగా మారిపోయిన సందర్భం కనిపిస్తోంది. వర్మ ఒకడే కాదు, పోసానికి నోటీసులు వచ్చినాయి, ఆయన భయపడి తెల్లజెండా ఎగరేశాడు. దానికంటే ముందు శ్రీరెడ్డి తెల్లజెండా ఎగరేసింది. ఇలా వరుసగా తెల్లజెండాలు. నిజానికి వర్మ చాలా ఎర్లీగానే చెప్పాడు అన్నమాట, నేను ఫర్దర్ గా రాజకీయ చిత్రాలు తీయను. అలాగే కుదిరితే ఒకసారి లోకేష్ గారిని కలవాలని, ఆయన లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినట్టుగా కొన్ని స్పెక్యులేటివ్ న్యూస్ వచ్చింది ఆ టైంలో. అది వాస్తవం అని నేను అనుకోవడం లేదు, కానీ వాస్తవం అయినా ఆశ్చర్యం లేదు. ఆయన అధికారికంగా ప్రకటించలేదు ఆ విషయం, కాబట్టి స్పెక్యులేషన్ అంటున్నాం. ఆయన లోకేష్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది అప్పుడు వినిపించింది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దానిలో కూడా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందులో పార్టీ పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉందని నేను అనుకోవడం లేదంటే కొంచెం వెనరాసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలాగే రెండో వైపు తన అరెస్టుని నిలువరించడానికి చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకోవడం కోసం ఆయన పోలీసులకి దొరకకుండా ఉన్నాడు తప్ప, ఆయన అజ్ఞాతం అంటే బంకర్లో దాక్కోలేదు. అజ్ఞాతము అనగా ఎవరైతే పట్టుకుంటారో వారికి కనిపించకుండా తిరగటం, మిగిలిన ప్రపంచానికి కనిపించటమే.
మిగిలిన ప్రపంచానికి జ్ఞాతము, శత్రువుకి మాత్రమే అజ్ఞాతము. ఇది థియరీ. దాని ప్రకారం ఆయన అజ్ఞాతంలో ఉన్నాడని మీడియా కూడా ఎట్లా రాస్తోందంటే, మీడియా కూడా ఇన్ టోటల్ స్ప్లిట్ అయిపోయి పార్టీ ధోరణితో నడుస్తోంది. అందుకని చాలా క్లియర్గా ఎల్లో మీడియా అలాగే వీళ్ళది బ్లూ మీడియాగా మారింది. వీళ్ళు బ్లూ మీడియా అంత సీరియస్గా వర్మని భుజాన్ని వేసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. అంటే వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు. ఈయన మెంబర్ కాదు. అసలు దీని అంతటికి కీలకమైన విషయం ఏంటంటే, ఆయన మీద పెట్టిన కేసుల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటి, అవి సబబా కాదా, ఇలాంటి కేసులు పెట్టడం ప్రజాస్వామిక పద్ధతేనా కాదా అనే దాని మీద చర్చ జరగాలి. అది కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది. ఇది తప్పు. ఇది వాంటెడ్ గా మీడియా క్రియేట్ చేస్తున్నటువంటి గందరగోళం. రెండోది, సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మనోభావాలు గాయపరిచినాయి అని కేసులు పెట్టుకుంటూ పోతే ఏ పోస్ట్ అయినా సరే ఎవరో ఒకళ్ళ మనోభావాలు గాయపరుస్తుంది అనివార్యంగా. ఒక అభిప్రాయం ఇంకో అభిప్రాయాన్ని పోలి ఉండాలని చట్టం లేదు. చట్టం కాదు అది, అసలు ప్రకృతి విరుద్ధం. ఇద్దరు మనుషులు ఒకేలా ఆలోచించరు, రెండు మెదళ్ళు ఒకేలా ఆలోచించవు. ఇది ప్రకృతి సూత్రం. దీనికి భిన్నంగా అందరూ ఒకటే ఆలోచించాలని చెప్తున్నారు. అంటే ప్రపంచం అంతా రోబోలుగా మారాలి అని మాట్లాడటమే ఇది. అంటే మీరు ఓపెన్ గా మాట్లాడితే కేసులు పెడతామంటే అభిప్రాయాలని ఖండించండి, చర్చ జరగనివ్వండి. చైర్మన్ మావో అన్నట్టు 100 పూలు వికసించని 1000 ఆలోచనలు సంఘర్షించని అన్నాడు ఆయన. సంఘర్షించండి, మీకేమనిపిస్తే అది రాయండి, దాని మీద చర్చిద్దాం అని ప్రభుత్వం మీద మీరు దాడి చేయమని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆయన. బంబార్జా హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడు చైనాలో మావో. ఆ దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా రాజకీయ నాయకులకి? లేదు. ఆయన చాలా స్పష్టంగా ప్రతి రోడ్డులోనూ ప్రతి సందులోనూ ఒక 10 నోటీస్ బోర్డులు పెట్టండి. ఎవరికి అప్పుడు సోషల్ మీడియా లేదు, మీకు ఎవరి మీద విమర్శ ఉంటే అక్కడ రాసేయండి, మేము చూసుకుంటాం అని బోర్డులు పెట్టాడు. అయితే పరిపాలనాపరమైనటువంటి సంక్షోభం తలెత్తింది ఆయన ఆ మాట అంటం వల్ల అని ఆయన మీద ప్రభుత్వం నుంచి విమర్శ వచ్చింది. అంటే మంత్రి కావచ్చు ఎవడైనా కావచ్చు వాడి మీద విమర్శ రాజేస్తే ముందే ఆయన విచారణలో పెట్టండి అన్నాడు. ఇది రాజ్యాంగపరమైన సంక్షోభాన్ని క్రియేట్ చేస్తోంది అని అక్కడ డెంగ్ సియాఓపింగ్ లాంటి వాళ్ళు మాట్లాడారు ఆ రోజుల్లో. అంత అక్కర్లేదు. కానీ ఇక్కడ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది తెలంగాణకు కూడా పాకింది. ఇక్కడ కూడా కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం అనే మాటలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు అనేటువంటి ఒక వాతావరణం కల్పించారు. అక్కడ ఎవరు అరెస్ట్ అవుతారో తెలియదు, ఎవరి మీద నోటీసులు వస్తాయో తెలియదు, ఎవరి మీద కోర్టు కేసులు పెడతారో తెలియదు. ఆ కోర్టు కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు సరెండర్ అవ్వటమే. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అంటే వదిలేస్తున్నారు, లేదంటే లోపలేస్తామని తిరుగుతున్నారు పోలీసు పటాలాలు. తెల్ల జెండా ఎగరేసిన పోసాని ఇప్పుడు వాళ్ళకి ఇష్యూ కాదు. ఇంకా తెల్ల జెండా ఎగరేయలేదు అనుకుంటున్నటువంటి వర్మ టార్గెట్. నిజానికి వర్మ మాట్లాడింది కానీ ఆయన తీసిన సినిమాలో కానీ ఏమీ తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే పప్పు అని ఆయన అనలేదు, ఆయన క్రియేషన్ కాదు పప్పు అనేది. లొకేషన్ పప్పు అని అనమని అనేలాగా చెయ్యాలని, ఆయన పప్పు అనే బ్రాండ్ చేయాలని, అలాగే రాహుల్ గాంధీని పప్పు అని బ్రాండ్ చేయాలని కొన్ని రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ట్రోలర్స్ని పోషించి జీతాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రమోట్ చేసినటువంటి ఒక అభిప్రాయాన్ని తన సినిమాలో వాడాడు ఆయన. అది తప్ప ఎలా అవుతుంది? నువ్వు ట్రోల్ సైన్యం మెయింటైన్ చేసిన పార్టీలు ఏమిటి? ఈ రోజున కూటమిలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని పప్పు అనటం కోసం ట్రోలర్స్ మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందా లేదా? అది చెప్పమనండి చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ. వీళ్ళు పర్సనల్ కాన్స్టిట్యూషన్ ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి.
నిజానికి ఈ నడుస్తున్న పరిస్థితి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2 జైళ్లు ఉండాలి. వైఎస్ఆర్సీపీ జైలు అని ఒకటి, తెలుగుదేశం జైలు అని ఒకటి. తెలుగుదేశం గెలిస్తే వైఎస్ఆర్సీపీ టోటల్గా అధికారికంగా ఆ పార్టీ మెంబర్షిప్ ఏంటనేది రికార్డు ఉంటుంది. టోటల్గా అక్కడ నేమ్ ప్లేట్స్తో సహా రూమ్స్ ఉండాలి. వైఎస్ఆర్సీపీ ఇన్ టోటల్ వెళ్ళిపోయి స్వచ్ఛందంగా జైల్లోకి వెళ్ళిపోవాలి. అందులో ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు ఒక వ్యాన్ వచ్చి తీసుకెళ్లి దింపేస్తారు. 5 ఏళ్ల తర్వాత ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే జైల్లోంచి బయటకు వస్తారు. అప్పుడు ఓడిపోయిన పార్టీ ఏదైతే ఉందో దాని జైల్లోకి అది స్వచ్ఛందంగా వెళ్ళిపోతుంది. టీడీపీ ఒకవేళ టీడీపీ మళ్ళీ గెలిస్తే పవన్ కళ్యాణ్ అన్నట్టు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు అధికారం చలాయించాలి అన్నాడు కదా. సో నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం గెలిస్తే వైఎస్ఆర్సీపీ కంటిన్యూస్ గా వైఎస్ఆర్సీపీ జైల్లో ఉంటుంది. బయట డిస్టర్బెన్స్ ఉండదు. అది చేయాలి. ఇలాంటి కండిషన్, ఇలాంటి ఆలోచనలకి ప్రాతిపదిక కల్పిస్తున్నారు వీళ్ళ ఆచరణల ద్వారా. దీన్ని సీరియస్ గా పౌర హక్కుల సంఘాలు పట్టించుకుని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ విపరీత ధోరణులు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు మొదట ఈ నాసా మీసా లాంటి యాక్టులు పట్టుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ కోసం అని చెప్పి, జాతీయ భద్రత కోసం అని చెప్పి, రెండోదేమో మీసా అంటేనేమో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అని, దేశ అంతర్గత భద్రతను కాపాడటం కోసం ఒక చట్టం. ఇలా చట్టాలు నాసా మీసా అని చేసి మొదట్లో కొంతమందిని జెన్యూన్ వాళ్ళని ఒక 4-5 అరెస్టులు చేసి ఆ తర్వాత మొత్తం దేశంలో ఉన్న కవులు కళాకారులు ఇన్ టోటల్ అందరినీ తీసుకెళ్లి జైలు నింపారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి లాంటి రైటర్ జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు వైజాగ్ జైల్లో. సరెండర్ ఆయన అండర్టేకింగ్ రాసిస్తే వదిలేరు ఆయన. త్రిపురనేని మధుసూదన్ రావు జైలుకి వెళ్ళాడు ఆ రోజున. కేవీ రమణారెడ్డి గారు, ఆయన జవహర్ భారతి లెక్చరర్ రైటర్, ఆయన జైల్లోకి వెళ్ళాడు. ఆయన జైలు అనుభవాలు డిటెన్యూ డైరీ అని రాశాడు ఆయన. ఆ పుస్తకం ఇప్పటికీ మార్కెట్లో అవైలబుల్. ఆయన ప్రజాస్వామికవాది కేవీ రమణారెడ్డి గారు. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దాదాపు 16 నెలలు 18 నెలలు అంత ఉన్నాడు ఆయన. ఇలాంటి పరిస్థితి కాబట్టి ప్రజాస్వామ్యము అనేది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిజానికి వీళ్ళు కక్ష సాధింపు చర్యల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది అని మాట్లాడారు ఆ రోజున. ఇప్పుడు వీళ్ళు చేస్తోంది అదే. అంటే మీ ఎడం చేయి తీస్తే మా పొరచేయి పెడతాం అన్నట్టుగా తయారైంది. వాళ్ళు కక్ష సాధింపు చర్యలు చేయడం తప్పే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది కాబట్టి మేము చేస్తాం, ఇదేమిటి అని అడిగితే మీరు చేసింది ఏమిటి అని ప్రశ్నిస్తాం. ఇది ప్రోగ్రామ్ గా టీడీపీ అనుకుంటాం. అంటే అవతల వాడు చేసిన విమర్శకు సమాధానం చెప్పకుండా నువ్వు చేసింది ఏమిటి అని ప్రశ్నించడం ద్వారా ఆ ప్రశ్నని చంపేయాలని చూస్తున్నారు వీళ్ళు. ఇది బుల్డోజ్ చేయటం అంటే. ఈ బుల్డోజింగ్ రాజ్యాంగాన్ని బుల్డోజ్ చేస్తున్నారు చాలా స్పష్టంగా. అందుకని సీరియస్ గా దీని మీద పౌర హక్కుల సంఘాలు నిలబడి ప్రభుత్వాలని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడా ప్రపంచం దృష్టికి తీసుకురావచ్చు. తప్పేం లేదు దానిలో. రెండోది, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే పేరుతో ఆల్రెడీ కొనుగోలు చేసేసారు కాబట్టి సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకుండా చేయొచ్చు. అంటే మీరు ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయం రాస్తే అది పోస్ట్ అవ్వకూడదు. అట్లా టూల్స్ డిజైన్ చేయొచ్చు. ఆ డిజైన్ చేయమని గూగుల్ని అడిగే ధైర్యం వెళ్ళగలేదు. ఎందుకంటే సోషల్ మీడియా వెనకాల ఒక మార్కెటింగ్ వ్యూహం ఉంది. ఆ ఏరియాకి వెళ్తే వరల్డ్ బ్యాంక్ నుంచి తాకీదులు వస్తాయి. వాళ్ళకి వాళ్ళ తాబేదారులుగా బతుకుతున్నారు ఈ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఇన్ టోటల్. అందుకని అక్కడికి వెళ్ళి మాట్లాడరు. ఎవరైనా మాట్లాడితే వీడి చట్టం ప్రకారం కేసులు పెట్టి లోపలేస్తారు. అందుకని ప్రత్యేక చట్టం తెస్తానంటున్నాడు చంద్రబాబు. ఇది కూడా అప్రజాస్వామికమే. ఆ రోజున ఇందిరాగాంధీ గారు నాసా మేసా పేరుతో జనాలను ఎలాగైతే వేధించిందో అలాంటి వేధింపులు చేయటం కోసమే ఆయన ఆ చట్టం తెస్తున్నాడు, నల్ల చట్టం. కాబట్టి దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది ప్రజా సంఘాలకి. ఏది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అది జరగకపోతే ఇది ఇంకా విశృంఖలతకు దారితీస్తుంది. ఈ రోజున చంద్రబాబు చేస్తున్నాడు కాబట్టి దీనికి 100 డిగ్రీలు పెంచి రేపు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చేయడానికి గ్యారంటీ లేదు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని మనకు ఒక పాత
ఉంది సేయింగ్. అవును. సో ఆ ప్రకారమే నడుస్తుంది. అంటే రాజ్యాంగ ప్రకారం నడవటం అనేది పోయి నా మీద జరిగిన దాడులకు ప్రతీకారంగా నేను చేస్తాను అనే పరిస్థితి కలటం అలా. అంటే ఆల్రెడీ చట్టసభల్లో ఈ కల్చర్ని తీసుకొచ్చారు. ఎవరైనా ప్రశ్నిస్తే అయ్యా మీరు బలానా చోట డ్యామ్ నిర్మిస్తారన్నారు, ఆ పని జరగలేదు, ఎందుకు జరగలేదు అని అడుగుతున్నాను అని ఒక శాసనసభ్యుడు శాసనసభలో అడిగితే, లేదు పార్లమెంట్లో అడిగితే, మీ పార్టీ అధికారంలో ఉండగా ఏం పీకింది అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా అదే అడిగాడు. తెలుగుదేశం నుంచి ఎవరు ఏ ప్రశ్న అడిగినా 9 ఏళ్ల ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు ఏం పీకాడు, 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశాడు, ఇవి కాదు కదా సమాధానాలు. నువ్వేం చేస్తున్నావో చెప్పాలి. అది మానేసి నువ్వేం చేసావు అనేది కాదు కదా సమాధానం. ఈ సమాధానాలు చెప్పడం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? 2004లో అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్పటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో అనుసరించిన యాక్టివ్ అపోజిషన్ విధానాన్ని యథాతథంగా అడాప్ట్ చేసుకుని తాను అమలు చేశాడు, అంతే. కాబట్టి ఇది చాలా అప్రజాస్వామికమైన ధోరణి. ఇది వర్మ నేపథ్యం కాదు, వర్మ అనే వ్యక్తితో సంబంధం లేదు. వర్మ అనేది మనకు పైకి కనిపిస్తున్న ఒక ఇమేజ్ అంతే. వర్మ మాటున మీడియా చేస్తున్న దారుణం, వర్మ మాటున ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గం గురించి మాట్లాడకపోతే ఊరికినే వర్మ పారిపోయాడు, దాక్కుంటున్నాడు, మోహన్ లాల్ దగ్గర ఉన్నాడు, లేకపోతే ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు, ఇవన్నీ తప్పు. ఆ రోజు కూడా పోలీసులు అక్కడ ఉన్నప్పుడు ఆయన లోపలే ఉన్నాడు. వీళ్ళు అజ్ఞాతము ఈ గోలంతా చేస్తున్నారు. ఒక విచిత్రమైన ప్రకృతి రాజ్యం వెళ్తోంది. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రజలకి, ప్రజా సంఘాలకి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.